Dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na o da ni da na di da na na o da ni da na di da na da di na da dim dum da na da dim da na dim dum da na da dim सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे జగద్గురుం. ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ మాస్టర్ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి పెద్దలకు, సోదర సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. యోగము భారతీయత అనే ఈ గ్రంథాన్ని మన వాళ్ళందరూ చూసే ఉంటారు. దీంట్లో ఏముంది అని మనం తెలుసుకోవాలంటే, దీనికంటే గొప్పగా మనం ఎదిగి ఉంటే దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను మాస్టర్ గారు బట్టబయలు చేశారు. అటువంటి అనేకమైనటువంటి రహస్యాల్ని ఇటు యోగానికి సంబంధించినవి, మన జీవన విధానానికి సంబంధించినవి, ప్రాచీన భారతీయ సంప్రదాయానికి సంబంధించినవి ఒకటి కాదు, ఇటు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతం, మనం ఏది తీసుకున్నా సరే ఈ పవిత్రమైనటువంటి గ్రంథాల్లోని అనేకమైనటువంటి రహస్యాల్ని మాస్టర్ గారు ఇందులో బట్టబయలు చేశారు. అతి సామాన్యుడు ఒక యోగిగా మారాలి అంటే ఎలాగో ఇందులో చాలా క్లియర్గా మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనకి ఈ బుక్ చూడగానే చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ ఇందులో మొత్తం అన్ని గ్రంథాల యొక్క సారాంశాన్ని మాస్టర్ ఇందులో ఒక జ్యూస్ తీసిచ్చినట్టుగా క్రోడీకరించి మనకు అందజేశారు. ఇది మనకి పవిత్రమైనటువంటి భద్రాచల రాముని సన్నిధిలో పావన గోదావరి నదీ తీరాన సారపాక అనే ప్రదేశమున కాగిత కర్మాగారపు కాలనీలో మాస్టర్ ఈకే గారు ఇచ్చినటువంటి దివ్య ప్రసంగ మాలిక, మొత్తం 5.5 క్యాసెట్స్. అది 1983లో మాస్టర్ ఈకే గారు ఇచ్చినటువంటి ప్రసంగం. అది అందులో మొదటి క్యాసెట్ బివి నరసింహరాజు గారు, అమలాపురం రాజు గారు, మా గురువు గారు దాన్ని కూర్పు చేసి 1999లో దాన్ని ముద్రించడం జరిగింది. ఆయన మిగతా భాగాలు కూడా, మిగతా క్యాసెట్స్ కూడా ముద్రించబడాలని ఆయన చాలా ఆకాంక్షించారు. ఆయన సంకల్పమే మనకి ఈ గ్రంథ రూపంలో మనకి దర్శనమిస్తుంది. ఇందులో మాస్టర్ గారు భక్తి మార్గంలో నడిచి మనకి మార్గాన్ని చూపించినటువంటి అనేక మహనీయుల గురించి మనకి గుర్తు చేశారు. అలాగే విద్య, మరి మనం చూస్తున్నాం విద్య అనేది ఎలా ఉంది ఇప్పుడు అంటే ఒక మెమరీ టెస్ట్గా మారిపోయింది. అలాంటి విద్య ఎలా ఉండాలో మాస్టర్ మళ్ళీ ఇందులో తెలియజేశారు. అలాగే సనాతన ధర్మాన్ని గురించి, మన జీవన విధానాన్ని తెలియజేస్తూ సనాతన ధర్మాన్ని మాస్టర్ ఇందులో గుర్తు చేశారు. అలాగే తపస్సు, మనం అనుకుంటాం తపస్సు అంటే ఏ హిమాలయాలకు వెళ్ళి చేయాలనుకుంటాం. అది చేసేవారు వేరుగా ఉంటారు. మన బాధ్యతలను మానుకొని అలా హిమాలయాలకి, గుహలకి వెళ్ళి తపస్సు చేయటం తపస్సు కాదని మాస్టర్ గారు ఇందులో తెలియజేశారు. అంటే
కాయకం తపః, వాచకం తపః, మానసం తపః అనే 3 విధానాలని మాస్టర్ చాలా క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ప్రేమకి పరమ ప్రేమకి ఉన్న భేదాన్ని మాస్టర్ చాలా క్లియర్గా అనేక ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మనకి భక్తి మార్గాన్ని తెలుసుకోవడం కోసం మాస్టర్ నారదుల వారి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చాలా డీటెయిల్డ్గా అందరికీ అర్థమయ్యే రీతిలో మాస్టర్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేకాదు మన భారతీయ సంస్కృతి గురించి, సనాతన ధర్మం గురించి పాటుపడినటువంటి అనేక మంది మహర్షుల గురించి మాస్టర్ ఇక్కడ వ్యక్తం చేశారు. శ్రీ అరవిందుల గురించి, స్వామి వివేకానంద గురించి, మేడం బ్లావెట్స్కీ గురించి, అలాగే మనం గాంధీ మహాత్ముడు అనగానే ఒక కాంగ్రెస్ ఉద్యమానికి సంబంధించిన వాళ్ళుగా మనం అందరం చూస్తాం, ఇండియన్స్ అయి కూడా. అలాంటి గాంధీ మహాత్ములు ఎంత మహర్షో, ఎంత యోగో మాస్టర్ ఇందులో తెలియజేశారు. అలాగే రమణ మహర్షి గారి గురించి, అనేక మంది మహానుభావుల గురించి మాస్టర్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా అక్కడితో వదలలేదు. యోగము అంటే ఏంటి, భారతీయత అంటే ఏంటి, ఆ విధంగా మన కర్తవ్యాన్ని మాస్టర్ గారు ఇందులో తెలియజేశారు. ముఖ్యంగా ఈ గ్రంథం భక్తితో కూడిన యోగం, భారతీయత ప్రధానంగా ఉండడం వల్ల ఈ గ్రంథానికి యోగము భారతీయత అని నామకరణం చేయటం జరిగింది. ఇంకా తెల్లజాతి వారు ప్రవేశించక ముందు మన ప్రపంచంలో 2 దేశాలు అన్నోదకాలకు లోటు లేకుండా ఉండేవని, అందులో ఒకటి భారతదేశం, రెండవది అమెరికా అని తెలియజేశారు. ఇప్పుడు మనం చూస్తున్న అమెరికా తెల్లవాళ్ళు ప్రవేశించిన తర్వాత అక్కడ సంస్కృతిని, పూర్తిగా సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడంలో 100% సక్సెస్ అయ్యారని, అందుకే ఇప్పటికీ అక్కడ అమెరికాలో నేటివిటీ అనేది లేదని మాస్టర్ తెలియజేశారు. అదేవిధంగా మన భారతదేశం యొక్క సంస్కృతిని, సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలని వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు సక్సెస్ అయింది 50% మాత్రమే అని. ఇప్పటికీ మన భారతదేశం ఖండాలుగా కాకుండా అఖండంగా నిలిచి ఉండడానికి కారణం అనేక మంది మహానుభావులు, మహర్షుల యొక్క తపఫలమేనని మాస్టర్ ఇక్కడ చాలా క్లియర్గా వ్యక్తం చేశారు, తెలియజేశారు ఈ గ్రంథంలో. మాస్టర్ గారు ఇంకా ఏం చెప్పారంటే, ఈ భారత అనేటువంటి ఈ శబ్దం ఎట్లా వచ్చిందో మన భారతదేశానికి చారిత్రక పరిశీలన చేశారు. దీని గురించి ధర్మప్రభులైనటువంటి, మన దేశాన్ని పాలించినటువంటి ధర్మప్రభువులకు 3 భరతులను గుర్తు చేశారు. మనకు తెలిసినటువంటిదే, మొట్టమొదటిగా మనం భరతుడు అనగానే గుర్తుకొచ్చేది రాముడు, భరతుడు. దాని గురించి మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ యొక్క అన్యోన్యత, అంటే అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది మాస్టర్ గారు వాళ్ళ గురించి, వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళ ప్రేమని, అంటే పరమ ప్రేమతో ఎలా జీవించారు, భరతుడి యొక్క భక్తి మార్గాన్ని, ఆయన పరిపాలించినటువంటి విధానాన్ని మాస్టర్ ఈ గ్రంథంలో తెలియజేశారు. అలా భరతుడు రాజ్యాన్ని చాలా కాలం పరిపాలించాడని మాస్టర్ తెలియజేశారు. ఇతని కంటే ముందు ఒక భరతుడు ఉన్నాడని, అతడు శకుంతల దుష్యంతుల యొక్క కుమారుడని, అతను కూడా మరి మన భారతదేశాన్ని సుభిక్షంగా చాలా కాలం పరిపాలించాడని మాస్టర్ తెలియజేశారు. వీళ్ళిద్దరి కంటే కూడా ముందుగా ఇంకొక భరతుడు ఉన్నాడని, అతనే మనకి ఋషభ కుమారుడు, ఆ జడ భరతుడు అని మాస్టర్ తెలియజేశారు. ఆయన చాలా కాలం తపస్సు చేసి చాలా జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత మళ్ళీ, అంటే మన మానవ జాతి మీద అపారమైన ప్రేమతో, కరుణతో మళ్ళీ వచ్చి ఆయన అందరికీ కూడా ఆ ప్రేమను అందించారు. మహర్షులు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఏదైతే పొందారో, ఏ స్థితినైతే వాళ్ళు చేరుకున్నారో అలాంటి స్థితి అందరికీ పంచాలి అనే అతి ప్రేమ ఉంటుంది వాళ్ళకి. దాన్నే పరమ ప్రేమ అని మాస్టర్ తెలియజేశారు. మాస్టర్ ఈకే గారు కూడా మనకు అదే ఇచ్చింది. సో మనం ఎంతవరకు అందుకున్నాము, వాళ్ళు అందుకోవడానికి ఎంతగా ప్రయత్నించి
ఎన్ని అంటే ఒక యాంగిల్లో కొద్ది అన్ని డైమెన్షన్స్లోనూ మాస్టర్ ఈకే గారు మనకు అందించారు. అదేవిధంగా భరతుడు కూడా మొట్టమొదటిసారిగా ఒక విత్తనం వేస్తే ఒక 10 విత్తనాలు ఎలా వస్తాయో, ఒక కాయ నాటితే 10 కాయలు ఎలా కాస్తాయో, జంతువుల్ని మరి పశువుల్ని చంపి తినడం కాకుండా వాళ్ళని పోషించి వాటి ఫలసాయాన్ని తీసుకుని ఎలా జీవించాలో మొట్టమొదటిసారిగా భరతుడు మానవ జాతికి వ్యవసాయాన్ని పశుపోషణని మానవ జాతికి నేర్పింది అతడేనని మాస్టర్ గారు ఇందులో తెలియజేశారు. అనేకటువంటి రహస్యాలను మాస్టర్ ఇందులో తెలియజేశారు. అంటే అలాంటి భరతుడి యొక్క మాటలు విని ఈ నేలపై ఉన్నటువంటి జాతి మరి అవలంబించారు కాబట్టి, అనుసరించారు కాబట్టి ఈ నేలకి అతని పేరు పెట్టారు అని మాస్టర్ తెలియజేశారు. అందుకే దీనికి భారతదేశం అనే పేరు వచ్చిందని మాస్టర్ తెలియజేశారు. అంతేకాకుండా భరతుడికి కూడా మరి మహానుభావులు ఉత్తనే పేర్లు పెట్టారని చెప్పి భరతుడికి కూడా ఆ పేరు ఎలా వచ్చింది అనే దాన్ని మాస్టర్ తెలియజేశారు. అంటే మనం ఉత్తనే ఏదో సరదాగా మనకి మ్యాచ్ అవుతుందని, పిలవడానికి బాగుంటుందని అలా పేర్లు పెట్టడం ఇదివరకు చేసేవారు కాదు. వాళ్ళ ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఆ క్వాలిటీని తీసుకుని ఆ విధంగా పేర్లు పెట్టడం జరిగేది. అందుకని మాస్టర్ ఆ భరతుడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలియజేశారు. అంటే మన లోపల ఉన్నటువంటి అంతర్యామి ప్రకాశించటాన్ని, బయటకు ప్రకాశించటాన్నే భా అనే అక్షరానికి అర్థమని, రతి అంటే శ్రద్ధ ఆసక్తి కలిగి ఉండడం అని మాస్టర్ తెలియజేశారు. అందువల్ల అలాంటి అంతర్యామి వెలుగునందు భక్తి శ్రద్ధ ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి అతడికి భరతుడు అని పేరు పెట్టారు అని మాస్టర్ తెలియజేశారు. మనం అనుకుంటాం ఈ భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనందరం భారతీయులు అనుకుంటాం. నాలాంటి వాడు ఇన్క్లూడింగ్ మైసెల్ఫ్, నేను కూడా అలా అనుకునే ఉన్నాయి. కానీ మాస్టర్ గారు ఇచ్చిన డెఫినిషన్ మనం ఒకసారి చదువుకున్న తర్వాత మనం భారతీయులమా అని సందేహం వస్తుంది. ఒకసారి మాస్టర్ గారు ఇచ్చింది ఒకసారి చూద్దాం. ఏం చెప్పారంటే, అంతర్యామి వెలుగునందు అభిరుచి కలిగి ఉండడమే భా అనే అక్షరానికి అర్థమని, అంటే భారత అనే అర్థానికి భారత అంటే అంతర్యామి వెలుగునందు అభిరుచి కలిగి ఉండడం అని చెప్పారు. అంటే భారతీయులు అంటే ఏం చెప్పారంటే, ఆ అంతర్యామి వెలుగునందు అభిరుచి కలిగిన వారే భారతీయులు అని చెప్పారు. ఇప్పుడు మనం ఎంతమంది భారతీయులు అండి? ఒక్కసారి ప్రశ్నించుకోండి. మనం ఎవరైనా అంతర్యామి వెలుగునందు అభిరుచి కలవారే భారతీయులు అని మాస్టారు చెప్పారు. ఇందులో నాకు తెలిసి నేనైతే కాదు. అంటే మన అందరం భారతీయులు అనుకుంటాం. ఎలా అంటే అది ఒక ప్రదేశానికి మనం లిమిటెడ్గా భావిస్తాం. అంటే ఒక దేశానికి సంబంధించిందే ఆ డెఫినేషన్ అనుకుంటాం మనం. భారతీయులు అంటే ఎక్కడ ఉన్నా వాడు ఈ ప్రపంచంలో ఏ ప్రదేశంలో ఉన్నా సరే అంతర్యామి వెలుగునందు అభిరుచి ఎవరికైతే ఉంటుందో వాడు భారతీయుడు అని మాస్టర్ తెలియజేశారు. సో ఇలాంటి అనేకమైనటువంటి మనకు తెలియని రహస్యాలని మాస్టర్ ఈ గ్రంథంలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరూ కూడా ఒకసారి ఈ గ్రంథాన్ని చదువుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది చిన్న బుక్ కదా అని పక్కన పెట్టేయకండి. ఇందులో అనేక రహస్యాలను మాస్టర్ అందించారు. ఒక్కొక్కటి మనం ఒకసారి గుర్తు చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి జాతి మత భాషా భేదాలను కల్పించి మన భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని ఎలా విచ్ఛిన్నం చేశారో తెల్లజాతి వారు, అలాంటి కుట్రలన్నింటినీ మాస్టర్ బయటపెట్టారు. ఇప్పుడు చూడండి, ఇప్పటికీ మనం భాషా భేదం చూడండి, సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ అని ఇప్పటికీ ఉంటుంది. అంటే మనలో అలాగా ఇముడ్చుకుపోయింది వాళ్ళు కల్పించినటువంటి ఆ భాషా విభేదం. సో మనకు తెలియకుండానే అలా మనం తయారైపోయాం. అలాగే జాతి మతాలు చూడండి, మతం గురించి చెప్తూ మాస్టర్ అంటే మనం అనుకుంటాం ఇప్పుడు అనేక మతాలు ఉన్నాయి కదా. మనం మతం చూడగానే ఇప్పుడు హిందూ మతం ఉందా అని అడిగితే ఏమంటాం? మనం ఉందనే అంటాం కదా. మాస్టర్ హిందూ మతం కూడా లేదని చెప్పారు. మీకు కోపాడినా సరే ఇది నిజం, మాస్టర్ చెప్పిందే నేను చెప్తున్నాను. హిందూ మతం కూడా లేదు అని మాస్టర్ తెలియజేశారు. అయినా మనం నమ్మం, ఎందుకంటే మనకు ప్రూఫ్ కావాలి కదా.
అదేంటండి మీరు అలా చెప్తారు, హిందూ మతం లేదని అని మనకు అనిపిస్తుంది కదా. అందుకని మాస్టర్ గారు ఏం చేశారంటే ఈ గ్రంథంలో, అంటే ఆయన ఇచ్చినటువంటి ప్రసంగంలోనే నేను ఈ గ్రంథంలో ఉన్నది కూడా, ఆయన ప్రసంగంలో ఏం చెప్పారంటే ఒక భాగవత పద్యాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మనలాంటి వాడు, అంటే నాలాంటి వాడు ప్రూఫ్ అడుగుతాడు కదా, అందుకోసం దాన్ని అటాచ్ చేశారు. ఒకసారి మనం మాస్టర్ గారు ఏదైతే చెప్పారో అది ఒకసారి చదవడానికి నేను ప్రయత్నిస్తాను. ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండి లీనమై ఏ మతం అండి అని అడిగారు. చెప్పగలరండి? ఎవనిచే జనించు జగము ఏ మతము అని అడిగారు మాస్టర్. ఇప్పుడు హిందూ మతం ఉందంటారా లేదంటారా? ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండి లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము అంతయు తానైన వాడెవ్వడు అట్టి వాని ఆత్మవిభువున్ ఈశ్వరుణ్ణే శరణమ్ము జొచ్చదన్ అన్నారు. మరి ఏ మతం అండి ఇది అని అడిగారు మాస్టర్. అంటే ఎలాంటి ఎగ్జాంపుల్స్, నేను చెప్పింది ఒక ఎగ్జాంపులే, ఇలాంటివి అనేక అంశాల గురించి మాస్టర్ చెబుతూ ఎక్కడికక్కడి ఆ ఉపనిషత్తుల్లో వేదాల్లో మాస్టర్ తీసుకుని భాగవతంలో వాటిని కూర్చి మనకు అర్థమయ్యేటట్టుగా చిన్నపిల్లవాడికి వాడు తప్పు చేస్తుంటే వాడికి ఎలా చెప్తే వాడు తప్పు చేయకుండా ఉంటాడో అలాంటి విషయాలన్నింటినీ మాస్టర్ గారు ఈ ప్రసంగాల్లో ఈ యోగము భారతీయ గ్రంథంలో ఉన్నాయి. మనందరం రోజు చదువుకోవాల్సినటువంటి గ్రంథం ఇది. ఇంకా మనకు తెలియనటువంటి విషయం, అంటే మనం నమ్ముతాం కొంతమంది ఇప్పటికీ కూడా, డార్విన్ పరిణామ సిద్ధాంతం ఆయన ఎలా ఇచ్చారంటే ఒక ఆకారానికి మాత్రమే పరిమితమే ఇచ్చాడు. మాస్టర్ ఇక్కడ అది సరైనది కాదని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పరిణామక్రమం, చైతన్యం పరిణామక్రమాన్ని మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే అది ఖనిజాల నుంచి వృక్షాలుగాను, వృక్షాల నుంచి జంతువులుగాను, జంతువుల నుంచి మానవుడుగాను ఆ చైతన్యం పరిణామం చెందింది అని చెప్పారు. మానవుడిగా పరిణామం చెందిన తర్వాత కూడా మానవుడిలో ఆ చైతన్యం ఇంకా ఇంకా ఎలా పరిణామం చెందిందో మాస్టర్ ఇందులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం అనుకుంటాం ప్రతి మానవుడు కూడా మానవ జన్మ ఎత్తగానే ఏదో సాధించాం అనుకుంటాం. మాస్టర్ పరిణామం అనే స్థితి అక్కడితో ఆగలేదని చెప్పారు. మానవుడిగా జన్మించిన తర్వాత కొన్ని వేల లక్షల జన్మల తర్వాత ప్రతి ఒక్కడికి, ఎవరిని వదలలేదండి, ప్రతి ఒక్కడికి, అంటే ప్రతి మానవుడికి ఎప్పటికైనా ఒక రోజున వాడికి ఒక ప్రశ్న తలెత్తుతుంది అని చెప్పారు. అంటే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయని చెప్పారు. అవేంటంటే, నేను ఎందుకు పుట్టాను, నాకెందుకు ఇన్ని రోజులే నేను జీవిస్తున్నాను, నాలో ఎవరు శ్వాసను పీల్చుకొని వదిలేస్తున్నారు, అలాంటి కొన్ని ప్రశ్నలు పుడతాయి వాడికి అని చెప్పారు. అలాంటి స్థితిని మాస్టర్ ఏమన్నారంటే, అలాంటి ప్రశ్నలు పుట్టిన తర్వాత వచ్చేటువంటి స్థితిని ఏమన్నారంటే పరిపాక స్థితి అని చెప్పారు. మనం సర్వసాధారణంగా వాడుతూ ఉంటాం ఈ పదం. పరిపాక స్థితి రావాలి అని మాస్టర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పరిపాక స్థితి దానికంతటా అదే రావాలి, కానీ మనం తీసుకొస్తేను లేకపోతే ఒక గురువు ప్రసాదిస్తేనే రాదని చెప్పారు మాస్టర్. మన పూర్వజన్మ కర్మల బంధాన్ని బట్టి దాని మీద ఆధారపడి ఈ పరిపాక స్థితి ఉంటుందని మాస్టర్ తెలియజేశారు. ఒక మొగ్గ పువ్వుగా అవడానికి ఎంత టైం పడుతుందండి? ఒక కాయ పండుగ అవడానికి ఆ స్థితి వస్తేనే ఆ కాయ పండుగ అవుతుంది. ఏమండి, మనం కావాలని ఒక మొగ్గని పువ్వు చేద్దామని ప్రయత్నిస్తే అది పువ్వు అవుతుందా? అలాగే ఈ సమాజాన్ని అంతటిని కూడా నేను ఉద్ధరిస్తాను, ఈ సమాజాన్ని అంతటిని కూడా యోగస్థితికి, ఆత్మస్థితికి తీసుకువెళ్తాను అని మనం ఉద్యమంగా వెళ్తే అవదని చెప్పారు మాస్టర్. ఎందుకంటే ఎదుటివాడికి ఆ పరిపాక స్థితి రావాలి, అప్పుడు దాకా ఏం చేయాలంటే వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేస్తే ఏమవుతుందన్నారు? ఎవరైతే ఆ స్థితిని పొందారో, ఆ స్థితిని దాటి ఆత్మానుభూతిని చెందారో అటువంటి వాడు నేను ఎత్తుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడురా, నీకు మళ్ళీ అలాంటి స్థితిని కల్పిస్తాడు. దాన్నే మాస్టర్ ఏం తెలియసి గురు శిష్య సంబంధం అని చెప్పారు. అంటే
మన భారతదేశంలో ఆ గురు శిష్య సంబంధం ఎలా ఉంటుందో మాస్టర్ ఇక్కడ తెలియజేశారు. అంతేగాని మనం గురువు కోసం ప్రతి యూట్యూబ్ చూసి ఏ గురువు గొప్పవాడు అనే స్థితిలో లేదు అని చెప్పారు. అంటే మనం ఆ పరిపాక స్థితికి వస్తే అప్పుడు గురువే మన దగ్గరికి వచ్చి అలాంటి మార్గాన్ని మనకి అందించి మనల్ని అలాంటి ఉత్తమమైనటువంటి స్థితికి తీసుకువెళ్తాడు అని చెప్పారు. మనకు అలాంటి పరిపాక స్థితి, పాత్రత, అర్హత వచ్చిన తర్వాత వాడికి అనిపిస్తుందంట. ఏంటో తెలుసా మీకు? వాడు ఇంతకుముందు వాడు చెడ్డవాడు, లేకపోతే వీడు మంచివాడు, పలానా వాడు నాకు చాలా ఆప్త బంధువు అని అనిపిస్తుందంట. ఎప్పుడు పరిపాక స్థితి రాకముందు. పరిపాక స్థితి వచ్చిన తర్వాత వీడికి అనిపిస్తుందంట, నాకు వాడు చెడ్డవాడుగా కనిపిస్తున్నాడు, నాకు వాడు మంచివాడుగా కనిపిస్తున్నాడు అన్నారు మాస్టర్. ఇది అర్థం అవ్వాలంటే ఎన్ని జన్మలు పడుతుందండి? అంటే మనం చూసే కళ్ళజోడు గ్రీన్ కళ్ళజోడు పెట్టుకున్నాం అనుకోండి, లోకం అంతా గ్రీన్గా కనబడుతుంది. అందువల్ల లోకం గ్రీన్గా ఉందని మనం అనగలం. అలాగే మనకి వాడు ఇష్టం లేదు కాబట్టి వాడు చెడ్డవాడు అని అంటాం. ఆ చెడ్డవాడు అనేది ఎక్కడ ఉంది అంటే మనలోనే ఉంది అని తెలుస్తుందంటే వీడికి ఎప్పుడు పరిపాక స్థితి వచ్చినప్పుడు అన్నారు మాస్టర్. మనం ఉత్తనే అందరినీ కూడా వాడు మంచివాడు కాదు, వీడు చెడ్డవాడు, లేకపోతే వీడు మంచివాడు అన్నాం, లేకపోతే ఏదో ఒకటి మనం ఒక బాండ్ ఒక విధమైనటువంటి ఇంప్రెషన్స్ పెట్టుకుంటాం మన మైండ్లో. ఎప్పుడు పరిపాక స్థితి రానప్పుడు, వచ్చిన తర్వాత అనిపిస్తుందంట వాడికి, నాకు అలా కనిపిస్తున్నారు వాళ్ళు, కానీ వాడు నిజానికి అలాంటి స్థితిలో వాడు లేడు అనిపిస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. చూడండి, మాస్టర్ మనకు అర్థం అవ్వదని చెప్పి ఇక్కడ మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒక మంచు ముక్కను మీరు ఐస్ ముక్కను పట్టుకున్నారనుకోండి, అది చల్లగా ఉంటుంది కదా. ఎవరికి చల్లగా ఉంటుంది? మనం పట్టుకోవడం వల్ల మనకి చల్లగా ఉంటుంది. మంచు ముక్క చల్లగా ఉండదు కదా అని చెప్పారు మాస్టర్. ఒక చింతపండు తిన్నారనుకోండి, ఒక పులుపు, ఆ చింతకాయకి పులుపు ఉంటుందా? మనకి పుల్లగా ఉంటుంది అన్నారు. అలాగే ఎదుటివాడు మనకి చెడ్డగా అనిపిస్తాడు, మనకి చెడ్డగా మంచివాడుగాను లేకపోతే చెడ్డగానుగాను అనిపిస్తాడు. ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి అనేక అభిప్రాయ భేదాల వల్ల అని చెప్పారు మాస్టర్. అలాంటి పరిపాక స్థితి వచ్చిన తర్వాతనే గురువు నీ దగ్గరికి వస్తాడు రా అని చెప్పారు. ఇలాంటి అనేకమైనటువంటి అంశాలను మాస్టర్ తెలియజేశారు. ఇంకా మనం అనుకుంటాం మన మనసుతోటి, మన ఇంద్రియాలతోటి నిరంతరం మనం వాటితోనే పనిచేస్తూ ఉంటాం. కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలతో మనం జీవిస్తూ ఉంటాం. ఇలా జీవించటానికి కారణం మన మనసుతో చేసే పనులే కదా. మాస్టారు మన లోపల అంటే మన శరీరం లోపల ఉన్నటువంటి లోకాల గురించి తెలియజేశారు. ఇహలోకము, పరలోకము. ఏమండి, ఆత్మస్థితి పొందిన తర్వాత పరలోకానికి వెళ్తాడంటే పైకి వెళ్తాడేమో అనుకుంటాం మనలో అన్నాలాంటి వాడు. మాస్టర్ ఇక్కడ తెలియజేశారు ఆ పరలోకం అంటే ఏంటో తెలియజేశారు. చనిపోయిన తర్వాత వెళ్ళేది కాదురా, మనం ఈ శరీరంతో ఉన్నప్పుడే ఆ పరలోక స్థితిని పొందుతాం. దాన్ని 2 లోకాలని మాస్టర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మన మనసుతో చేసే ప్రతి పని కూడా ఇహలోకానికి సంబంధించిందని, మనమే కంట్రోల్ చేస్తూ ఉంటాం ప్రతిదాన్ని మనసుతోటి కదా. అలా కాకుండా కొన్ని ఫంక్షన్స్ జరుగుతాయని చెప్పారు. ఏంటంటే గుండె కొట్టుకోవడం, గాలి పీల్చుకోవడం, మరి ప్రతిరోజు శ్వాస పీల్చుకుని వదిలేసేటువంటి వాడు ఒకడు ఉన్నాడురా. అదే దాన్ని పరలోకము అంటే ఆకలి వేయడం, నిద్రపోవడం ఇవన్నీ కూడా పరలోకానికి సంబంధించిన యాక్టివిటీస్ రా, అవి నీ కంట్రోల్లో ఉండవు అని చెప్పారు. నువ్వు కంట్రోల్ చేద్దామని ప్రయత్నించినా అవి కంట్రోల్ కావరా, ఎందుకంటే ఆయన చేతిలో ఉంటాయి. మరి అది పరలోకానికి సంబంధించిందని మాస్టర్ తెలియజేశారు. అంటే మాస్టర్ వాటికి ఇహలోకాన్ని నడిపించేవాడి పేరు చెప్పారు, పరలోకాన్ని నడిపించేవాడి పేరు కూడా చెప్పారు. అవి ప్లేసెస్ ఎక్కడ ఉంటాయో మన శరీరంలో తెలియజేశారు. ఏమండి, మరి ఇహలోకాన్ని నడిపించేవాడే జీవుడు అని చెప్పారు, పరలోకాన్ని నడిపించేవాడే ఈశ్వరుడు అని చెప్పారు. మళ్ళీ ఈశ్వరుడు అనగానే మళ్ళీ మనం ఆ శంకరుడేమో శివుడేమో అనుకుని మళ్ళీ పిచ్చివాళ్ళం అయిపోతాం. మళ్ళీ భేదభావం. ఎక్కడికి వెళ్ళినా మన ఇంప్రెషన్స్ అలానే ఉంటాయి. అక్కడ ఈశ్వరుడు అంటే భగవంతుడని అర్థం. ఇంతకుముందు మన పద్యంలో కూడా ఆ ఈశ్వరుని శరణు వీడదని అన్నారు కదా. అనగానే మనం ఎక్కడికో కనెక్ట్ అయ్యి మళ్ళీ భేదభావం కల్పించుకుంటాం.
సో అది కాదు అక్కడ మనం చూడాల్సింది. అంటే ఆ భగవంతుడే ఆ పరలోకంలో ఉండి ఇవన్నీ పనులు చేస్తాడురా అని చెప్పారు. అది హృదయస్థానం, ఇక్కడ ఉంటాడు ఈశ్వరుడు అని చెప్పారు. మరి జీవుడు అనేవాడు ఇక్కడ ఉంటాడని చెప్పాడు మాస్టర్. ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవుణ్ణి, ఈ మెదడులో ఉన్నటువంటి జీవుణ్ణి మరి హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడి దగ్గరికి తీసుకురావడాన్ని యోగము అంటే కలయిక, ఏకత్వం, అనుసంధానం చెందడం, దాన్నే యోగము అని చెప్పారు. ఈ డెఫినేషన్ మీకు ఎక్కడైనా ఏ గ్రంథంలోనే దొరుకుతుందని? యోగం అంటే మనం యూట్యూబ్లో చూస్తే యోగాసనాలు తప్ప ఇంకేం కనపడదు. సో ఇది యోగము అని చెప్పారు మాస్టర్. అంటే ఇలా చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి జీవుణ్ణి మరి హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడి దగ్గరికి తీసుకురావడానికి ఎలా చేయాలో మాస్టారు ఒక మార్గాన్ని ఇచ్చారు. అంటే కొంతమంది చెప్తుంటారు, నీకు అర్థం కాదులే, నీ ఎన్నుక నీకు తెలియదు, నీకు చెప్పినా అర్థం కాదు అని చెప్తారు. అంటే గట్టిగా అరుస్తారు, భయపెడతారు, కానీ మార్గాన్ని మాత్రం తెలియజేయరు ఎవరు కూడా. మాస్టర్కే గారు అలా కాదు. అంటే అత్యంత ప్రేమ, కరుణ, దయతో మానవ జాతి మీద ఉన్నటువంటి అపారమైన కరుణతో మాస్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి జీవుల్ని ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడి దగ్గరికి ఎలా తీసుకురావాలో మాస్టర్ ఇందులో ఒక మెథడాలజీ ఇచ్చారు. అంటే ఏదైనా విషయం మనం కొత్తగా చెప్తున్నాం అనుకోండి, బాగా వినాలనిపిస్తుంది. అదే పాత విషయం చెప్తున్నాం అనుకోండి, నాకు తెలుసులే అనిపిస్తుంది. మన మైండ్ అంతే. ఇప్పుడు అదే విషయం ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా మీకు ఎవరికైనా తెలిసింది అనుకోండి, నాకు తెలుసులే అనిపిస్తుంది ఫస్ట్. అదే 10 లక్షలు తీసుకుని ఆ చెవిలో చెప్పాడు అనుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. ఇంక బయటకు వచ్చి చెప్పుకోవడానికి కూడా ఉండదు కదా. ఆ మాస్టర్ గారు మరి అలా లక్షలు తీసుకుని కమర్షియల్గా చేయలేదు. ఆయన పబ్లిక్గా అందరికీ అర్థమయ్యే రీతిలో పరమరహస్యాలని, అంటే అనేక పవిత్రమైన గ్రంథాల్లో ఏవైతే రహస్యాలు దాగి ఉన్నాయో వాటిని మనందరికీ అందించారు. సో అలాంటిది ఇక్కడ మాస్టర్ అందించారు. అది ఎలాగో చూద్దాం. అంటే నేను మ్యాక్సిమం నా సమయాభావం వల్ల కొంచెం తొందరగా చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే 3 స్టెప్స్ ఇచ్చారు మాస్టర్. అంటే ఇప్పుడు చూడండి, ఇహలోకము, పరలోకము. ఇప్పుడు ఇహలోకంలో ఉన్నటువంటి వాడు అంటే మైండ్తో చేసేవాడు పోయాడు అనుకోండి, పని చేయడం మానేసాడు అనుకోండి, మనం కాన్షియస్ లేకుండా పోతాం కదా. ఎంతమంది కోమాలో లేరు? కోమాలో లేని వాళ్ళు, కాన్షియస్లో లేని వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారు కదా. కానీ ఈ పరలోకంలో ఉన్నవాడు కనుక వెళ్ళిపోతే వాడు పని చేయడం మానేస్తే ఇంక పరలోకం, ఇంక ఏ లోకంలో ఉన్నవాడు కూడా ఉండడని చెప్పారు మాస్టర్. ఇది ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే మాస్టర్ గారు, ఈ గ్రంథాన్ని మళ్ళీ అందరూ చదువుకోండి. అందరూ కూడా ప్రతిరోజు ఏ సమయంలో అయితే కలుస్తారో పడుకునే ముందు ఒక 10 నిమిషాలు ఒక పారాగ్రాఫ్ చదువుకోండి. మనం యోగ జీవన విధానం, సనాతన ధర్మం, అవన్నీ కూడా మనకు అలవాటు అవుతాయి. పిల్లలు కూడా మనతో పాటు అవి నేర్చుకుంటారు. అయితే మాస్టర్ ఇచ్చిన మెథడాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి జీవుల్ని ఈశ్వరుడి దగ్గరికి తీసుకురావాలంటే ప్రాణాయామం అనేటువంటి ఒక మంచి ప్రక్రియను మాస్టర్ ఇచ్చారు. ఇది ప్రతిరోజు కూడా నిశ్చలమైనటువంటి మనసుతో ఏదైనాటువంటి పనులు ముందు తొందరలు లేకుండా ఉన్నటువంటి సమయాన్ని కేటాయించుకుని ప్రశాంతమైన మనసుతో కూర్చుని శ్వాసని మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుందో, వదిలేటప్పుడు ఎలా వస్తుందో మనసుతో గమనించమని చెప్పారు. ఎంత మెల్లగా, ఎంత సరిపోయేటట్టుగా పీల్చుకుంటామో అంత పీల్చుకుని అదే వెలాసిటీతో మళ్ళీ వదలమని చెప్పారు. మళ్ళీ ఒకసారి మీరు గ్రంథాన్ని చదువుకోండి, నేను బ్రీఫ్గా చెప్తున్నాను. అదొక మెథడాలజీ, ఒక స్టెప్. తర్వాత స్టెప్ ఏం చెప్పారంటే సోహం అని ఇచ్చారు. అంటే గాలి పీల్చుకునేటప్పుడు అలానే ఇంతకుముందు మీరు మనసుతో గమనించారు కదా, ఇప్పుడు మనసుతోటి సో అని అనుకోమన్నారు. మళ్ళీ అదే వెలాసిటీతో వదిలేటప్పుడు హమ్ అని బయటకు ఉచ్చరించమని చెప్పారు. దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. తర్వాత థర్డ్ స్టెప్లో మాస్టర్ గారు ఏం చెప్పారంటే గాలి పీల్చుకునేటప్పుడు మనసుతోటి ఓం అని అనుకోమన్నారు. మళ్ళీ శ్వాస వదిలేటప్పుడు అంతే వెలాసిటీతోటి ఓం అనే ఉచ్చరించమని చెప్పారు. ఇది ప్రాణాయామానికి సంబంధించినటువంటి పరమ రహస్యాన్ని మాస్టర్ ఇచ్చారు. ఇదే ఒక కృష్ణుడు చెప్పిన, ఒక క్రీస్తు చెప్పిన, ఒక రాముడు చెప్పిన, ఎవరు చెప్పినా, ఏ అవతారమూర్తి వచ్చి చెప్పినా ఇదే అందించారని మాస్టర్ పరమ రహస్యాన్ని బట్టబయలు చేశారు ఈ గ్రంథంలో.
ఎంతమంది మనం ప్రాక్టీస్ చేస్తున్నామో ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే మనకే తెలుస్తుంది. ఇంకా మన మీద అమితమైన ప్రేమతో మాస్టర్ గారు అంటే ఇంకా మనకి అది అర్థం అవ్వదు. అలాంటి స్థితిని పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి అలా పొందడానికి వాళ్ళు సాధన చేసినటువంటి క్రమం ఏదైనా ఉందా? అలా చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి మరి ఫెయిల్యూర్స్ వాళ్ళు అంటే ఎలాంటి ఫెయిల్యూర్స్ వాళ్ళు తీసుకోగలిగారు, అంటే ఎలాగ ఫెయిల్ అయ్యారు వాళ్ళు, అంటే ఎలాగ ఎక్కడెక్కడ తప్పులు చేయడం వల్ల వాళ్ళు దాన్ని సాధించలేకపోయారు అని తెలుసుకోవడం కోసం మాస్టర్ గారు నాదల వారి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తూ అంటే భక్తి మార్గంలో ఎలా జీవించాలో, మనం ఇప్పుడు చెప్పుకున్నది కూడా అదే, భక్తి మార్గంలో ఎలా జీవించాలో మాస్టర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అదొకసారి చెప్పుకొని మనం ముగిద్దాం. అందుకని ఒకసారి అందరూ కూడా నిద్రపోకుండా నేను చెప్పేది వినడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా మాస్టర్ గారు మన మీద అపారమైనటువంటి కరుణతో ప్రేమతో ఆయన వృత్తాంతాన్ని అందించారు. పేద దాసి ఆమె ప్రతి ఇళ్లలోనూ పనిచేసి ముసలిది, ఆమె రోగిష్టిది అయినా ప్రతి ఇంటిలోనూ పనిచేసి ఆ పని చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఇస్తారో అది మాత్రమే తీసుకుని ఇంటికి వచ్చి ఆ పిల్లవాడికి పెట్టి తను ఆనందించేది అన్నారు మాస్టర్. వాడి కోసమే బతుకుతుంది, ఇంకా ఆవిడికి ఎవరు లేరు అని చెప్పారు. అలా పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటిలోకి పరమ గురువులు వస్తారు. ఆవిడ పనిచేసే ఇళ్ళలో ఒక ఇంటిలోకి పరమ గురువులు వస్తారు చాతుర్మాస దీక్ష చేయడం కోసం అని. అప్పుడు ఈ పిల్లవాడిని వాడి దగ్గర అట్టే పెట్టుకుంటారు, ఏదైనా ఆసరాకు ఉపయోగపెడతారని పరమ గురువులు వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్ని అనేకమైనటువంటి విషయాల్ని వాళ్ళు చర్చించుకుంటూ ఉండగా ఈవినింగ్ 6, 7, 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 రాత్రి 10 అయింది, 12 అయిపోయింది, రాత్రి 1 గంట అయింది, రాత్రి 2 అయింది. వాళ్ళు అలా చర్చించుకుంటూ ఉండగా ఈ పిల్లవాడు గుర్తొస్తాడు. ఒరే వాడిని అక్కడ ఉండమన్నాం కదా, ఏం చేస్తున్నాడు వాడు అని గుర్తొస్తాడు. వెళ్ళి చూస్తే వాడు అలానే నిలబడి ఉంటాడు. అప్పుడు ఈ పరమ గురువులు వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఎరా నాన్న ఇంతసేపు నువ్వు ఎలా నుంచున్నావు, మరి నీకు ఏమీ అలసట రాలేదా, విసుగు పుట్టలేదా అని అడిగితే కాళ్ళు పీకలేదా అని అడిగారు. వాడు చెప్పిన సమాధానం ఏం చెప్పాడో తెలుసా అండి? మీరు ఇప్పుడు నన్ను అడిగితే కానీ నేను నిలబడినట్టు నాకు గుర్తులేదు అన్నాడట. అంటే ఏ స్థితిలో ఉన్నాడండి? ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఇంతకుముందు నేను ఇప్పుడు చెప్పాను, పరిపాక స్థితి వచ్చినటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. అందుకోసమే పరమ గురువులు వాళ్ళ దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆ స్థితిని వాళ్ళు గమనించి, రే నీకు ఒక ఉపాసన ఇస్తాను చేస్తావా అని అడిగారు. అడిగితే వాడు చేస్తాను స్వామి అని. అయితే ఈ రోజు నుంచి నువ్వు ఎవరు కనపడినా ఏది చూసినా సరే విష్ణువుని చూస్తున్నట్టుగా నువ్వు భావించాలరా, ఇంకేమీ ఉండకూడదు అని చెప్పారు. దాన్ని విష్ణు ఉపాసన అనేటువంటి మొదటి సోపానాన్ని, మొదటి ఉపాసనని ఇచ్చారు పరమ గురువులు వాడికి, ఆ పిల్లవాడికి. ఆ పిల్లవాడు మొదలుపెట్టాడు చేయటం. అంటే మనం ఎలా చేస్తాము? మాస్టర్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. విష్ణువుని చూడమంటే మనం ఎలా చూస్తామంటే మనకి ఇష్టమైన వాళ్ళలో విష్ణువుని చూడమంటే చూస్తాం. పక్కింటి అప్పలస్వామిలో మాత్రం చూడండి అన్నట్టు. నువ్వు అందరిలో చూడమంటే చూస్తాను కానీ నా పక్కింటి అప్పలస్వామిలో తప్ప అందరిలోనూ చూస్తాను అన్నాడు. అలాగే ఇంకో అన్నాడు అంటే మా పక్కింటి రామారావులో తప్ప ఇంకెవరిలోనూ చూడండి అన్నాడు. ఏ అంటే నా దగ్గర 10 లక్షలు తీసుకుని అప్పు ఇవ్వలేదు అందుకని. సో మనకి ఎలాంటి అభిప్రాయ భేదాలతో మనం ఎలా చూస్తామో మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అది దాటగలగాలి. అది దాటగలగాలంటే అలాంటి పరిపాక స్థితి మనకి రావాలి. చెప్పాం కదా, పరిపాక స్థితి వస్తే ఎలా వస్తుంది? ఎదుటివాడు మనకి చెడ్డవాడుగా కనిపిస్తాడు, ఎదుటివాడు చెడ్డవాడు కాదు. ఇది చాలా అండర్లైన్డ్గా మనం ప్రతి క్షణం మనం ప్రతి చోట అప్లై చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే అందులో ఉన్న అనుభూతి మనకి అందుతుంది, లేకపోతే అందదు. అవి అలా అక్షరాల్లానే ఉండిపోతాయి. ఏ మాస్టర్ గారు మన మీద అపారమైన కరుణతో ఏదైతే ఇచ్చారో దాన్ని మనం అందుకోలేకపోతాం.
అందుకంటే అలాంటి స్థితిని పిల్లవాడు ఎన్ని రోజుల్లో పొందాడో తెలుసా అండి? ఒక్క రోజులోనే పొందాడని చెప్పారు మాస్టర్. ఆ స్థితి వచ్చిన తర్వాత కనిపించడం అంటే నెక్స్ట్ డేనే కనిపించాడు. కనిపించగానే ఆ నెక్స్ట్ డే ఆ పరమగురువు చాలా సంతోషించి, అయితే నీకు ఇంకొక ఉపాసన ఇస్తానరా, ఇప్పటిదాకా అందరిలోనూ విగ్రహమూర్తులుగా కూర్చున్న వాళ్ళందరిలోనూ విష్ణువుని చూడమంటే చూసావు, బాగుందిరా, వాళ్ళని పలకరించి చూడు, వాళ్ళని కదిపి చూడు, వాళ్ళతో సంభాషించి చూడు, అప్పుడు కూడా నువ్వు వాళ్ళలో వాసుదేవుని చూడాలిరా అన్నారు. ఇది చాలా కష్టమైనది. ఇది నువ్వు సాధన చేసి సిద్ధి పొందిన తర్వాత మళ్ళీ తిరిగి రారా అని పంపించారు ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడు సాధన చేస్తున్నాడు. ఏమండి, సాధన చేస్తూ మనం చూడండి, మనం ఎలా ఉంటాం? మామూలుగానే విగ్రహమూర్తులుగా ఉన్నప్పుడు విష్ణువుని చూడమంటేనే చూడం. అలాంటిది ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, మనం కిందకు దిగ్గానే మీ ప్రవచనం చాలా బాగుందండి అని అంటే వాళ్ళలో విష్ణుమూర్తిని చూస్తాం. అదే ఒక పెద్ద మహానుభావులు జ్ఞాని అయిన వారి కిందకి దిగ్గానే ఏంటి ఆ ప్రవచనం ఏడ్చినట్టుంది అన్నారనుకోండి, అప్పుడు ఆయనలో మనం విష్ణుమూర్తిని వాసుదేవుని చూడగలమా? అంటే అలాంటి స్థితి మనకు వస్తుందా అంటే రాదు. ఎందుకంటే వాడు మళ్ళీ అంటాడంట, ఏంటి నా ఉపన్యాసం ఏడ్చినట్టుందా అని మళ్ళీ అడిగితే వాడు ఇంతకంటే గట్టిగా అంటాడంట, అవును ఏడ్చినట్టే ఉంది అని ఇంకా గట్టిగా చెప్తాడంట సమాధానం. మాస్టర్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇందులో. అంటే మనం ఎక్కడెక్కడైతే ఫెయిల్ అవుతామో, మనం ఏ విధంగా కింద పడిపోతామో ప్రతి చోట చేయి పట్టుకుని ఆ మెట్టును ఎక్కించడానికి, ప్రతి స్టెప్ ఆయన ఎక్కించడానికి ఎంత ప్రయత్నం చేశారో ఈ గ్రంథంలో అనేక ఎగ్జాంపుల్స్తో మాస్టర్ ఇచ్చారు. అంటే ఓన్లీ నారదుల వారి గురించే చెప్పేసి వదిలేయచ్చు కదా, ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్స్ మన జీవన విధానం గురించి ప్రతిసారి చెప్తూ వస్తున్నారు? ఎందుకంటే మనం కూడా అలాంటి స్థితిని పొందాలని మాస్టర్ యొక్క ఆకాంక్ష, ఆవేదన, ప్రేమ అది మనం అందుకోగలగాలి. సో అలాంటి స్థితిని మాస్టర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఇంకా ఏం చెప్పారంటే, జై విజయుల కథల సనకసనందనాథులు మరి ఆ స్వామిని చూడడానికి వెళ్ళినప్పుడు జై విజయులు అడ్డు వస్తే మరి వాళ్ళలో అంత ఆత్మజ్ఞానాన్ని పొంది అంత జ్ఞాన సంపద తపస్సంపన్నులైన మహాత్ములే మరి ఆ జై విజయుల్లో ఆ పరమ వాసుదేవుని చూడలేకపోయారే. అంటే ఎలాంటప్పుడు మనం మరి స్టెప్ కింద జారుతాం, కాలు జారుతాం అనేది మాస్టర్ తెలియజేశారు. అక్కడ హెచ్చరిక చేశారు, చూడరా అలాంటి మహానుభావులే జ్ఞాన సంపన్నులే మరి కాలు జారారా. అంటే శపించటం చేతనవ్వాలా, క్షమించటం చేతనవ్వాలా? మనం చూడండి, ఎవరైనా తప్పు చేస్తే వెంటనే తిట్టిపోరేస్తాం, శపించేస్తాంగా వెంటనే తిట్టేస్తాం, ఇంకెక్కడ ఆగదు. ఆవేశం అన్నీ వచ్చేస్తాం, ఎక్కడ ఆగం. అక్కడ మాస్టర్ చెప్పారు, వాడిని నీకు గనక పరమ ప్రేమ గనక ఉన్నట్లయితే, నువ్వు పరిపాక స్థితికి చేరుకున్నట్లయితే వాడిని క్షమించగలుగుతావు అన్నారు మాస్టర్. క్షమించడం చేతనవ్వాలా, శపించడం చేతనవ్వాలా అని మాస్టర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఆ జై విజయుల కథల్లో ఇచ్చినటువంటి సారాంశం అది, మనం నేర్చుకోవాల్సింది అది. అక్కడ మాస్టర్ ఇచ్చినటువంటిది అది. మనం చూడండి, మనకు సేవ చేసే వాళ్ళను, మన కింద పనిచేసే వాళ్ళను, మన ఇంట్లో పనిచేసే వాళ్ళను, మన భార్య బిడ్డల్లోనూ, మన కొలీగ్స్లోనూ అందరిలోనూ వాసుదేవుని చూడగలిగే స్థితి మనకి రావాలి. మన భార్య కదా, కొంచెం తప్పు చేస్తే చాలు వెంటనే తిట్టేస్తాం. అంటే క్షమించటం అనేది ఎక్కడుంది మనకి? ప్రతి చోట చెక్ చేసుకోవాలి. మనం ప్రతి క్షణం చెక్ చేయండి. ఇంట్లోనే కాదు, బయట కాదు, ప్రతి చోట. మన ఇంట్లోనే కదా అని వదిలేయకండి. పిల్లవాడు మనం చెప్పిన మాట వినకపోతే మన ప్రవర్తన ఎలా ఉంటుంది? అని కొట్టి పారేస్తాం, తిట్టేస్తాం, తిట్టి పోషిస్తూ ఉన్నారు మాస్టర్. ఎంత ఆవేశంగా జీవిస్తామని చెప్పారు మాస్టర్. అక్కడ క్షమించటం చేతనవ్వాలి, ప్రేమగా జీవించటం చేతనవ్వాలని చెప్పారు మాస్టర్. సో ఇలాంటి వాటిని మాస్టర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇక్కడ నారదుల వారు వాసుదేవోపాసన చేసేటప్పుడు మధ్యలో పిలుస్తారు ఆ పిల్లవాడిని, ఒరే నీకు వైరాగ్యం ఇస్తాను తీసుకుంటావా అని అడిగితే ఆ పిల్లవాడు నేనేం అడగలేదు ఇప్పటివరకు, మీరు ఇస్తే పుచ్చుకోవడం తప్ప అని అన్నాడు. అయితే ఒకటి చేయాలిరా, నువ్వు ముసలిది మరి రోగిష్టిది మరి మీ తల్లిని వదిలేసి వస్తావా, నీకు వైరాగ్యం ఇస్తాను అని అడిగారు వాళ్ళు. మనంటే ఏం చేస్తాడు? నాలాంటి వాడైతే ఏం చేస్తాడు?
మరి అంత బంఫర్ ఆఫర్ ఇచ్చినప్పుడు మనం ముందు ఓకే అంటాం. అలాంటి ఆఫర్ ఎవరిస్తారు? ఆ పిల్లవాడు అలా అనలేదు. అయ్యా, ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి విధానానికి ఇప్పుడు మీరు నాకు ఇది అడిగినటువంటి దానికి కూడా చాలా తేడా కనిపిస్తుంది, నాకెందుకు పొంతన లేదు అని అన్నాడట. అప్పుడు ఆ పరమ గురువులు చాలా సంతోషించి, ఒరే ఆయన, ఈ ఆన్సర్ నీ దగ్గర నుంచి వస్తుందా లేదా అని తెలియటం కోసమే అడిగేవరా, నువ్వు సరైన మార్గంలోనే ఉన్నావు, ప్రొసీడ్ అని చెప్పి పంపించారు ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడు అలా ఆ వాసుదేవోపాసన చేస్తున్నాడు. అయితే ఎక్కడ ఫెయిల్ అయ్యాడంటే, తల్లి వాడి మీద విపరీతమైన ప్రేమ అనురాగంతో ఉంది. పరమ ప్రేమ కాదు, అనురాగం, అనుబంధంతో ఉంది ఆమె. వాడి కోసమే జీవిస్తుంది కదా. మరి వీడు కనుక వదిలేసి వెళ్ళిపోతే ఈ పిల్లవాడు, ఇప్పుడు ఎవరైనా చనిపోతారు, ఆమె కూడా వయసు అయిపోయి చనిపోతే ప్రాబ్లం లేదు. ఈయన వదిలేయడం వల్ల ఈ పిల్లవాడి మీద బెంగ పెట్టుకుని చనిపోతే కర్మబంధం పట్టుకుని నెక్స్ట్ జన్మ ఎత్తాల్సి వస్తుందిరా అనే విషయాన్ని అతను తెలుసుకున్నాడు ఆ పిల్లవాడు. అందుకోసం దాన్ని ఏమన్నారంటే, వైరాగ్యం అంటే బాధ్యతలను తెంచుకోవటం కాదని చెప్పారు మాస్టర్. అంటే తేలిగ్గా రెస్పాన్సిబిలిటీలను తెంచుకోవాలనిపిస్తుంది. ఆఫీస్ మానేసి ఎక్కడైనా కూర్చుని యోగ సాధన చేద్దాం అనిపిస్తుంటుంది. మాస్టర్ ఇవే చెప్పారు, స్పిరిచువలిజం మేక్స్ యూ డూ యువర్ డ్యూటీస్ బెటర్ అని చెప్పారు మాస్టర్. అంటే మనం చేసే పనులు, అంటే ఉద్యోగం పోయినవాడు, అంటే ఏదైనా జీవితంలో ఫెయిల్ అయినవాడు, లేకపోతే ఏదైనా గ్రాడ్యుయేషన్లో ఫెయిల్ అయినవాడు, ఎందుకు పనికిరాని వాళ్ళందరూ ఆధ్యాత్మికత అనే పేరుతో వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళకి ఆధ్యాత్మికత రాదని చెప్పారు మాస్టర్. నువ్వు రోజు చేసే పనిలో, నువ్వు చదువుకునే చదువులో ఒక ఉన్నతమైన స్థితికి పొందుతావురా, అంటే అందులో నువ్వు పర్ఫెక్ట్గా ఒక స్కిల్గా నువ్వు తయారైనప్పుడు అప్పుడు యోగ స్థితికి వస్తావని చెప్పారు మాస్టర్. అప్పుడు వైరాగ్యం అన్న వస్తుందని చెప్పారు సాధన చేస్తే. అంతే తప్ప అలాంటి వాళ్ళందరికీ వైరాగ్యం వస్తుందంటే రాదని చెప్పారు మాస్టర్. అందుకని ఇక్కడ నారదుల వారు కూడా ఆ తల్లిలో ఒక 20% మాత్రమే వాసుదేవుని చూస్తున్నాడు, మిగిలిన 80% మాత్రం తల్లిని చూస్తున్నాడు. అందువల్ల అతనికి ఇంకా ఆ వైరాగ్య స్థితి, ఆ తల్లి అనే బంధం అలా ఉండిపోయింది. అందుకోసం ఏం చేసిందండి ప్రకృతి? ఆ వైరాగ్యం అనే స్థితిని ఇవ్వలేదు ఆయనకి. అందుకోసం ఈయన యోగ సాధన చేయడం మొదలుపెట్టాడు. 30%, 40, 50 తల్లిని అంటే వాసుదేవుని 50% చూడడం, 60% చూడడం మొదలుపెట్టాడు. 80%, 90% వాసుదేవుని, 10% తల్లిని చూస్తున్నాడు. 99% వాసుదేవుని, 1% తల్లిని చూస్తున్నాడు. ఎప్పుడైతే 100% వచ్చిందో, కరెక్ట్గా 100% వాసుదేవుని చూడడం వచ్చిందో, తల్లి వాడికి ఇస్తర్లో భోజనం పెట్టి పెరట్లోకి వెళ్ళి పాలు తీద్దామని వస్తూ ఉండగా పాము కరిచి చనిపోయింది ఆమె. అంటే తల్లి యొక్క బంధం ప్రకృతి ఎలాగా దాటించింది అంటే, బంధాలని అలాగే మనకి లిమిటేషన్స్ని ప్రకృతి ఎలా దాటిస్తుంది అంటే మన ప్రవర్తన వల్ల. అంటే మనం ఎంత ప్రేమగా జీవించాము అనే దాన్ని బట్టి, అంటే ఈ వాసుదేవోపాసన మనం ఎంత బాగా చేస్తామో దాన్ని బట్టి మన బాధ్యతలు, మన లిమిటేషన్స్ ప్రకృతి తీసేస్తుంది తప్ప మనం తెంచేసుకున్నా అంటే తెగేవి కావు అని చెప్పారు మాస్టర్. నా అత్తగారు ఎలా ఉందండి, నా భార్య ఎలా ఉంది, నాకు భర్త ఎలా ఉన్నాడు అని మనం బాధపడుతూ ఉంటాం. నా పిల్లలు ఎలా అయిపోయారేంటని బాధపడతాం. అవన్నీ కూడా మన పూర్వ జన్మ కర్మ బంధాల ఫలితమే. వాటిని మనం వాసుదేవోపాసన చేయటం ద్వారా మాత్రమే వాటి నుంచి బయట పడగలుగుతామనే విషయాన్ని మాస్టారు ఇక్కడ తెలియజేశారు నారాయణ వారి గురించి చెప్తూ. మనం అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అది కూడా ఆ బంధాన్ని కూడా దాటి ఆయన వైరాగ్య స్థితిని పొంది వాసుదేవోపాసన కంప్లీట్ చేశాడు, దానిలోనూ సిద్ధి పొందాడు. ఆ తర్వాత పరమ గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా లాస్ట్గా ఇంకా వాళ్ళ చాతుర్మాస దీక్ష అయిపోయింది. ఫైనల్గా నీకు లాస్ట్గా ఒక మంత్రం ఇస్తాంరా, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చేసుకుంటూ నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందేదువుగాక అని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఇక నారదుల వారు ఆ నారాయణ మంత్రాన్ని చేసుకుంటూ ఉంటారు. అంటే మన మంత్రాలను చేస్తామని మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓం అని ఉచ్చరించినప్పుడు మనం ఒక టేప్ రికార్డర్ పలికితే ఎలా పలుకుతాము, ఎదుటివాడికంటే ఓంకారం ఎంత బాగా చేస్తాము. కాంపిటీషన్ ఎక్కడైనా మనకు కాంపిటీషనే, మన జీవితం అంతా ఇలానే ఉంటుంది. మాస్టర్ అలా చెప్పలేదు. ఓంకారం చేసేటప్పుడు
ఓంకారం అనేటువంటి దాన్ని భగవంతుని పిలవడానికి పిలిచేటువంటి ఒక పిలుపు అని మాస్టర్ తెలియజేశారు. ఆ విధంగా మనం ఓంకారం చేసేటప్పుడు భగవంతుని పిలుస్తున్నట్టుగా చేయమన్నారు. చేస్తే అప్పుడు ఆ వాసుదేవుడి దగ్గరికి మనం వెళ్తాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి జీవుడు ఆ వాసుదేవుడిలో ఐక్యం అవుతాడని చెప్పారు. ఆ విధంగా ఆయన వాసుదేవోపాసన చేసి ఆ స్థితిని పొందుతాడు. పొందిన తర్వాత ఆయనకు అనిపిస్తుందంట ఇలాంటి స్థితి ఎంతో ఆనందమైన స్థితిలో ఉంటాడు. జీవుడు అనేవాడు లేనటువంటి స్థితి అది. ఎంతో ఆనందాన్ని పొందితే అప్పుడు ఇలా ఉండిపోతే బాగుండను అనిపిస్తుందంట ఆయనకి. అలా అనిపించగానే ఎవడు కనిపించిందని జీవుడు కనిపిస్తుంది. మళ్ళీ సెపరేట్ అవుతారు. యోగం లేదు, అక్కడ కలయిక పోయింది. ఎప్పుడైతే అది పోయిందో రోధించాడు, ఏడ్చాడు, అరణ్యాలు పర్వతాలు తిరిగాడు. అయినా మళ్ళీ అలాంటి స్థితి పొందలేదు ఆయన. అప్పుడు మళ్ళీ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ ఆయనకి ఒరే కోరికలో ఉన్న దురాత్మలకు నేను లొంగను రా అని అన్నారట. అంటే నారదుడి వాళ్ళనే అంత మాట అంటే మనం ఎంత అండి అని మాస్టర్ గారు తెలియజేశారు. అంటే ఇక్కడ నారదుల వారు తర్వాత జన్మలో మళ్ళీ అలాంటి ఆత్మస్థితిని పొంది నారాయణ హంసగా జన్మించి అనేక మంది మరి వాల్మీకి, వేదవ్యాసుల వారికి, ప్రహ్లాదుడికి, ధ్రువుడికి, అనేక మంది మహాత్ములకి ఆది గురువుగా నిలిచి మరి ఆయన మహాత్ముడయ్యాడు, పరమ గురువు అయ్యాడు. సో అలాంటి నారదుల వారి యొక్క చరిత్ర మనం ఈరోజు మాస్టర్ గారి దయ వల్ల ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క నీడలో మళ్ళీ మనం అది అంతా కూడా ఒకసారి నారదుల వారి యొక్క వృత్తాంతాన్ని మనందరం స్మరించుకున్నాం. మరి మనందరికీ కూడా ఆ నారదుల వారి లాంటి మనస్సుని, ఆలోచనల్ని, అలాంటి బుద్ధిని మనందరికీ ప్రసాదించి మనందరం కూడా అలాంటి స్థితిని, ఆత్మస్థితిని పొందాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అనంతకృష్ణ మాస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. వాసుదేవ.